ఎవరు ఈయన పేరేమిటి, అక్షయ్ కుమార్ని అడిగారు ఫుడ్ విషయం, ఏదో రీల్స్లో చూసా. శాస్త్రోమే कहता है సూర్యాస్తమయ కే బాద్ హమ్ నై ఖానా, ఏదో చెప్పాడు ఆయన. మరి ఏం చేస్తారు, ఏం తింటారు మీరు అని అడిగాడు అప్పుడు రిపోర్టర్ ఎవరో. అంటే ఆయన చెప్పాడు, ఆఫ్టర్ సన్సెట్ ఐ నెవర్ ఈట్, బట్ ఇఫ్ ఐఎమ్ వెరీ హంగ్రీ ఐ గో ఫర్ సలాడ్. ఆయన అలాగే మీతో ఇందాక అన్నాను కదా నాగార్జున, చంద్రబోస్ అడిగాడు, సార్ మీరు రాత్రి భోజనం చేయరు కదా అన్నాడు. లేదు లేదు నేను భోజనం చేస్తా, ఇంత రైస్ తింటా, కానీ వైట్ రైస్ తిన్నా, ఖచ్చితంగా స్వీట్ తింటా, ఆకుకూరలు తింటా, అన్నీ తింటా, బట్ బిఫోర్ 7. అంటే మనం నాలిక ఆనంద పెట్టడం కోసం తినేసి తర్వాత ఎవరు శిక్ష పొందకూడదో వాళ్ళు పొందేలా చేస్తుంటాం. యాక్చువల్గా హిందీలో మాట ఉందమ్మా, పేట్ శాంతి ప్రపంచ శాంతి. ఇది మా పూజారి గారు అనేవారు తిరుపతిలో, పెద్ద పూజారి, ఆయన ఇప్పుడు మాయాపూర్లో ఉన్నారు. పేట్ శాంతి ప్రపంచ శాంతి. మనం కొంచెం ఆకలిగా ఉన్నా పర్వాలేదు, కానీ దేహంలో అతి ముఖ్యమైనది పొట్ట విషయంలో. అందుకే మాకు ఉపదేశామృతం అని ఒక పుస్తకం ఉంది. ఓకే, ఈసారి వచ్చినప్పుడు తెస్తాను, ఆ రూమ్లో ఉన్నాయి. ఆ పుస్తకంలో చెప్పారు, నోరు పొట్ట ఒకే లైన్లో ఉంటాయి కదా కదా. ఇక్కడ ఏదైతే అది అడిగి స్వీకరిస్తుందో వాటిని ఇది అడగదు. ఇది అడగకపోయినా ఇది అడిగిందని దీనికి పెడితే శిక్ష ఎవరికి? దీనికి. ఎవరైనా పొట్ట నొప్పి వచ్చిందంటే నోరు నొప్పి నాలుగు నొప్పి అంటారుగా. అందుకని ఉపవాసాలు మన వాళ్ళు ఎందుకు పెట్టారంటే, దేవుడు పుణ్యం ఏదో వంక, ఈ వంక చేత వాడు మానేస్తే దేహానికి మంచిది, దేశానికి కూడా మంచిది. మా పెద్ద స్వామి చెప్పారు ప్రభుపాదుల వారు, నెలకు 2 ఏకాదశులు, సంవత్సరానికి 24, అధిక మాసంతో కలిపితే 26. సో సంవత్సరానికి ఒక నెల రోజులు దేశంలో అందరూ రైస్ మానేశారు. ఓకే, ఎంత మిగిలిపోద్ది అంటారు ఆలోచన. నెలకు 2 రోజులు 100 కోట్ల మంది తినడం మానేశారు. ఎంత మిగిలిపోతుంది? ఎంతమందికి అన్నం దొరుకుతుంది అన్నార్థులకి? అలాగే మీరు 7th సెన్స్ సినిమా చూసి ఉంటారుగా. చూసాను. ఎన్ని మంచి మాటలు చెప్పాడు అందులో. పసుపు పుణ్యం, దేవుడు అని చెప్పకండి, యాంటీబయాటిక్ అని చెప్పండి. మనం అక్కడే ఆగిపోయాం. దాన్ని పట్టుకెళ్ళి వాడు పేటెంట్ తీసేసుకుంటున్నాడు. ఎప్పుడైనా 7th సెన్స్ సినిమా 15 ఏళ్ళు ఉంటుంది. మీరు చూడండి, మన గోమూత్రానికి పేటెంట్ ఎవరికి వచ్చింది? ఎవడో బ్రిటిష్ వాడికి ఎవరికో వచ్చింది. గోమూత్రం వెనకాల సైన్స్ ఉంది, అది మీకు నిరూపించబడిన సత్యం. మీరు విజయరామ్ గారి పేరు విన్నారా? ఎమరాల్డ్ స్వీట్స్. అవును గురుగారు, విన్నాం. మీరు ఒకసారి వారి యొక్క తోట ఉంది ఇక్కడ నిజామాబాద్ దగ్గర, వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. అంటే ఆల్రెడీ 2-3 చేశారు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఋషి ఆయన. అపీరెన్స్ ఆల్సో ఋషి, లివింగ్ ఆల్సో ఋషి. మీరు ఇంటర్వ్యూ చేయడానికి అక్కడికి మళ్ళీ వెళ్ళండి, కానీ ఒక్కసారి వాళ్ళ భోజనం తినండి. మన దోమలగూడ రామకృష్ణ మఠం ఉంది కదా, అక్కడ సేవ్ అని వాళ్ళ ఆర్గనైజేషన్ ఉంది. ఎమరాల్డ్ స్వీట్స్ 2 పక్కన ఉంటాయి. అక్కడ ఆయన తోటలో ఆయనకున్న 100-200 గోవులు, ఆ గోవుల ద్వారా వచ్చిన ఈ గోమైన్ ద్వారా పండించిన 100-200 ఎకరాల పొలం ఉంది. ఇక్కడ 100 ఎకరాలు, అక్కడ కృష్ణా జిల్లాలో. దాంట్లోంచి వచ్చిన ఆకుకూరలు, ఆ ఆవుల పాలు, ఆవు పెరుగు, నెయ్యి అవన్నీ వేసి ఆ సేంద్రియ బియ్యం, ఆ బియ్యంలో కూడా నవారా అని భలే ఒకటి ఉంటుంది, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అటువంటి అన్ని ఆర్గానిక్ బియ్యము, ఆర్గానిక్ కూరలు, ఆర్గానిక్ నెయ్యి, ఆర్గానిక్ పెరుగుతో మంచి భోజనం. ఒక 500 తీసుకోవచ్చు, కానీ 100-150 తీసుకుంటారు అంతే, 120 అంతే. చాలా పర్ఫెక్ట్ క్వాలిటీ అని చెప్పారు. ఎవరైనా షుగర్ ఉంటే 40 రోజులు తినండి, మళ్ళీ ఇంకా లేదు షుగర్ పరారు. అలాగే ఆయన ఇంకోటి చెప్పారు ఏంటంటే తాడి చెట్ల విషయం.
నేను వారు ఒక సెమినార్ పెడితే విశాఖపట్నం వెళ్ళా. ఉమ్. మొన్న కూడా ఫోన్లో అదే టాపిక్ వచ్చింది. అంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మంచిది కదా, ఫోన్లో విషయం అందరికీ తెలియదు కదా అని చెప్తున్నా. మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎన్ని ఉన్నాయో తెలియదు, ఆంధ్రప్రదేశ్ వరకు 4 కోట్ల తాడి చెట్లు ఉన్నాయంట. అందులో తాడి చెట్లకి ఏంటి టాపిక్ అంటే ఉమ్. తాడి చెట్లు ఉంటేనే కాకులు ఉంటాయి, కాకులు ఉంటేనే అన్ని రకాల చెట్లు ఉంటాయి. కాకికి ఉన్న లక్షణం ఏంటి, అది విత్తనాన్ని తిని విసర్జిస్తుంది. ఉమ్. ఒకట మనం పంట పొలాలు అంటాం, కేవలం పంట అంటే మనం ఏంటి వరి ఒకటే కనబడుతుంది. ఉమ్. పచ్చదనం అంటే వరి అంటే పర్మనెంట్ పచ్చదనం కాదు కదా, అవును అవునా? అవును. అది ఆహారం కావాల్సిందే. కానీ మనిషి ఈ తాడి చెట్ల నుంచి బోల్డ్ అంత లాభం పొందొచ్చు. వీళ్ళు 500కి తాడి చెట్టు అమ్మేస్తున్నారు, కానీ దాని నుంచి 30,000 సంపాదించవచ్చు అని చెప్పి ఒక తాడి చెట్టు నుంచి. అలాగే ఆ తాడి చెట్టు దాని తాటి ఆకు ఉంటుంది కదమ్మా, అవును ఆకు వెనకాల కాడ ఉంటుంది, అవును. దాని నుంచి ఒక పైపొర తీసి దాంతో మంచం అల్లితే మంచం 5 లక్షలు ఎంతో అంట. వా. కానీ మొత్తం దేశంలో ప్రపంచంలో ఆ అల్లేవాడు ఒక్కడే ఉన్నారు. నేను మొన్న కలిశాను, పెద్ద ఆయన, తమిళ ఆయన. ఆ మంచం మీద పడుకుంటే సర్వరోగాలు పోతాయి. అన్ని రోగాలకు కారణం ఏంటి, పరుపులు. ఓకే. పరుపులు వచ్చాకనే చాలామందికి కొత్త కొత్త రోగాలు వచ్చినాయి. మీరు గమనించండి, అసలు ఇది ఒకటే కాదులే అమ్మా. ఉమ్. ఉమ్. ఒక వీడియో చూశాను, ఉమ్. మీ పిల్లలకి ముఖ్యంగా మీ ఆడపిల్లలకి అదో పీసీడీఓలు రకరకాలు ఇవేమి రాకూడదంటే ఉమ్. ఇలా చేయండి అని ఒక వీడియో పెట్టింది ఒక ఆవిడ. నేను ఆహా అనుకున్నాను, ఏం పెట్టింది ఎందుకు ఆవిడ, ఇలా చేయండి, ఓకే. ఇలా చేయండి, ఇలా చేయండి అంది. ఏంటమ్మా ఇవి, ఇలా చేయడం అంటే ఏంటి, తిరగలే. రుబ్బట. ఇలా చేయడం అంటే ఏంటి, దాల్చడం. ఇవన్నీ అమ్మలు చేశారు, వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారు. ఉమ్. సో మన వాళ్ళు ఇంకోటి మీకు ఇది కూడా సందర్భం అని చెప్తున్నా, ఈ తాడి చెట్లు మీరు ఈ టెంపుల్ విన్నారుగా, గోల్డెన్ టెంపుల్ తమిళనాడులో, అవును విన్నాను. శ్రీపురం అంటారు. ఉమ్. ఆయన అక్కడ ఉన్నారు. ఓకే. ఆ స్వామీజీ పిలిచారట, ఆయన్ని నారాయణ అమ్మ అంటారు. ఆయన ఓకే. ఆ స్వామీజీని అమ్మ అని పిలుస్తారు. ఉమ్. ఉమ్. నేను ఫోన్ చేసిన ముందు రోజు రాత్రి స్వామీజీ గంటన్నర మాట్లాడారు. ఉమ్. అంటే ఏ భాషలో సార్ అన్న, తెలుగు వచ్చే వారికి తెలుగులోనే మాట్లాడారు. అక్కడ వాళ్ళు ఆ గోల్డెన్ టెంపుల్లో వాళ్ళు తాటి చెట్లని అందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారట. ఓకే. ఓకే. ఇక్కడ 500కి 600కి ఇటకబట్టిలుగా అమ్మేస్తుంటే, ఉమ్. ఎందుకంటే తాడి చెట్లు ఉండడం వలన పక్షి సంతతికి చాలా మంచిది. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇంకొక టాపిక్ కూడా మీకు చెప్పాలి, ఏమిటంటే మీరు వీరి పేరు విన్నారా, మన రాజీవ్ దీక్షిత్. విన్నాను సార్. ఉమ్. వారి లెక్చర్స్ కూడా ఉన్నాయి. అవును. వారు లేరు, కానీ వారు ఎంతో పరిశోధన చేసి, వాగ్భటాచార్యులు వారు 3000 సంవత్సరాల క్రితం వారు చేసిన పరిశోధనల ఫలితాన్ని చాలా క్రోడీకరించి ఇచ్చారు. తెలుగులో అద్భుతంగా ఉంటుంది, హిందీలో అత్యద్భుతంగా ఉంటుంది. మనం హాస్పిటల్కి ఎక్కువ తగలేసేస్తున్నాం. ఈ వర్మ గారని రవివర్మ గారని ఇంకొక ఆయుర్వేదిక్ ఆయన మొన్న హోమం అది చేస్తే ధన్వంతరి యాగం వెళ్ళాను. వారు మనం చాలా ఖర్చు పెట్టేవి అలా ఊరికే 10 రూపాయలు కూడా ఖర్చు అవ్వకుండా చెప్పేస్తున్నారు. అది దంతానికి కావచ్చు, ఇంకొక కిడ్నీ విషయం కావచ్చు. కింద ఎవరు కామెంట్ పెట్టారు, ఎన్ని లక్షలు తగలేస్తున్నాం, ఇన్ని రోడ్డు పక్కన దొరికే అన్నిటితో వైద్యం చేస్తున్నారు అని. మరి పూర్వం అంతే కదమ్మా. సంస్కృతంలో మాట ఉంది, ఉత్తరేణి ఉత్తమం అని. ఉత్తరేణి అని ఉంటుంది, అవును అవును, దాంతో తోమితే ఇంక దంత సమస్యలు రావు. ఇంకొక ఆయన చెప్పారు, కేవలం మామిడి ఆకులు ఎండబెట్టి కాల్చి పొడి చేసుకోండి, ఓకే అంతే, అదే పల్లపొడి. ఏ సమస్య రావు. నేనైతే మన టీటీడీ వాళ్ళు ఆవు పిడకల పొడి అదే వాడతాను, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. అందుకని మన పూర్వీకులు తెలివైన వాళ్ళు, చాలా విషయాల్లో జ్ఞానం కలిగిన వాళ్ళు. మీరు కోల్గేట్ విషయానికి వస్తే, మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ పేస్ట్లో చాట్ మసాలా ఉందా, మీ పేస్ట్లో లేకపోతే బొగ్గు ఉందా,
అని అడుగుతారు కదా. కోల్గేట్ వయసు ఎంత? 110 ఏళ్ళు ఉంటుంది. 110 ఏళ్ల క్రితం బొగ్గు వాడారు, మొగ్గు వాడారు, వేప్పల వాడారు, ఈ బూడిద కచ్చికంటాం, ఈ పిడకల పొయ్యిలో పెట్టాక ఆ పొడి తీసుకుని దాన్ని వాడారు. ఇవన్నీ వాడితే వాడొచ్చి వాట్ ఈస్ దిస్ కంట్రీ బ్రూట్, వాట్ ఈస్ దిస్, యు ఆర్ యూజింగ్ దిస్ ఈజ్ వేస్ట్, యూజ్ మై పేస్ట్ అని చెప్పి అందరికీ అది అంటగట్టి. మీరు గమనించండి, పూర్వం ఎవరికైనా పంటి నొప్పి వస్తే లవంగ నూనె లేకపోతే లవంగం పెట్టేవారు. వాళ్ళందరూ బాగానే జీవించారు, అన్ని స్వీట్లు తిన్నారు, వాళ్ళు బాగున్నారు. ఈ కోల్గేట్ పెరిగిన తర్వాత ప్రతి గేట్ పక్కన ఒక డెంటల్ హాస్పిటల్ పెరిగింది. శరీరంలో ముఖ్యమైనది పళ్ళు కదా, ఆ పళ్ళే పాడైపోతే ఒళ్ళు పాడైపోతుంది. అందుకే పిల్లలు చూడండి ఏం స్ట్రాంగ్ ఉన్నారు. చెరుగ్గారు తినగలరా చెప్పండి పిల్లలు? ఏం గట్టిదనం ఉంది. మరి పూర్వం ఎలా ఉండేవారు? మీకు నేను చెప్పానో లేదో లాస్ట్ టైము, కలియుగ భీముడు అని పేరు విన్నారు లేదో, పేరు కోడి రామ్మూర్తి నాయుడు గారు, ఉత్తరాంధ్ర మహానుభావుడు. గట్టిగా 50 ఏళ్ల క్రితం వెళ్ళిపోయారు. ఆయన ఫోటో ఉంది అక్కడ బ్యాగ్లో. ఆయన పడుకుని మీద చెక్క వేసుకుని ఆ చెక్క మీద ఏనుగుని నిలబెట్టుకున్నారు. మనమైతే భూమిలోకి వెళ్ళిపోతాం. ఏనుగుని భరించే అంత శక్తి. పోనీ అలాగని ఏమన్నా ఇంటి పేరులో కోడి ఉంది కానీ కోడి పొగడి తింటారనుకుంటున్నాను, శాకాహారి. నేను ఒక ఇంటర్వ్యూ చూసి, ఆయన ఎవరో స్వామీజీ హిమాలయాల్లో ఉంటారట. ఈ రామ్ లక్ష్మణ్ ఉన్నారు కదా ఫైటర్స్, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే మీరు శాకాహారం అయిపోయారు, ఫైటింగ్ మాస్టర్లు ఎలా అని ఎవరో అన్నారు అని వాళ్ళంటే ఈయన అన్నారు, చెప్పండి ఏనుగు కూడా శాకాహారం అని చెప్పండి అని చెప్పారు. చాలామంది కేవలం నాలిక అడిగిందని చెప్పి అన్నీ తినేసి వాళ్ళు పాడైపోయి, ఏమిటమ్మా మొసళ్ళు తినేస్తారా, మొసళ్ళు తినేస్తున్నారు, కొండ చిలువలు తినేస్తున్నారు, ఇంకా భూమి మీద ఏ ప్రాణి ఉంటుందమ్మా? సంస్కృతంలో బ్రహ్మాండ పురాణంలో శ్లోకం ఉంది, జలజానవలక్షాని స్థావరం త్రింశలక్షని క్రమయోరుద్ధ సంఖ్యాక పక్షినాం దశలక్షని అని వివరిస్తారు. 84 లక్షల రకాల్లో ఏవేమి ఎన్ని లక్షల రకాలు అని చెప్పి. అందులో జల జంతువులు జలప్రాణులు 9 లక్షల రకాలు, అక్వాటిక్స్ జలజానవలక్షాని. క్రిమికీటకాలు 11 లక్షల రకాలు, అలాగే పశవస్త్రీంశ లక్షాన్ని, పశువులు 20 లక్షల రకాలు, పక్షులు 10 లక్షల రకాలు, 4 లక్షల రకాలు మనుషులు. ఇలా అదంతా శాస్త్రంలో చెప్పారు. కానీ మీరు కాదర్వల్లి గారి పేరు విన్నారుగా, ఆయన పాపం ఎంత బాధపడతాడో. వీడంటే మనిషి, వీడి వలన చాలా జంతువులు జాతులే లేకుండా పోయినాయి, నిరామయం అయిపోయినాయని బాధపడతాను నేను. కొన్ని జాతులు లేవు, అన్ని పొట్టలోకి వెళ్ళిపోయినాయి. మనిషి యొక్క నాలిక ఎంత ప్రమాదకరంగా ఉందంటే, ఎన్ని జంతువులనో వాటి చాలా బాధగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఆవుని వాళ్ళు స్లాటర్ హౌస్లోకి తోస్తే, నేను ఎక్కడికి వచ్చాను, ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ లీవ్ మీ, ఐ కాంట్ బేర్ ది స్మెల్, వాట్ హ్యాపెనింగ్ అని ఆవు బాధపడుతూ ఆ పైన వాడు డైలాగ్స్ చేశాడు. కానీ ఫైనల్లీ స్లాటర్ చేశాడు. అప్పుడే పుట్టిన బిడ్డని ఆవుకు దూరం చేసేస్తే ఆవు వెనకాల పరిగెడుతూ ఉంది. చివరికి ఆ పుట్టిన బిడ్డని వెంటనే చంపేస్తే అమ్మేస్తారు. ఈ ఆవుని పాల కోసం మాత్రమే పెంచుతారు. నువ్వు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా దయలేనప్పుడు నువ్వు మనిషివి కాదుగా. నీకున్నట్టే ఫీలింగ్స్ అన్ని ప్రాణులకు ఉంటాయి. అందుకనే సర్వభూత హితేరతాహ అన్నారు. అన్ని జీవుల పట్ల, అన్ని జీవుల హితాన్ని మనం కోరుకోవాలి తప్ప కేవలం నేను అని ప్రపంచాన్ని నాశనం చేయకూడదమ్మా. దయామతం. అందుకే చూడండి, మహావీరుడు చెప్పాడు కదా, జైన మహావీరుడు, లివ్ అండ్ లెట్ లివ్. మనకేం హక్కు లేదు, మనకి హక్కు లేదు. ఎందుకు పోతన గారు చెప్పారు కదమ్మా, చేతులారంగ శివుని పూజించడేని, నోరు నొవ్వంగ హరికి తెనుడుబడేని, దయే సత్యంబులోనుగా తలుపడేని,
తల్లుల కడుపు చేటు అన్నారు. రైట్. ఎవడైతే దయ సత్యం లేకుండా జీవిస్తాడో, ఎవడైతే శివుడి పూజ చేతులతో చేయకుండా గట్టిగా విష్ణువుని నామాన్ని చెప్పడో వాడు వాళ్ళ అమ్మకి నొప్పులు ఇవ్వడం తప్ప ఎందుకు పుట్టలేదని. కాబట్టి మన శరీరం బాగుండాలి, మన మనస్సు బాగుండాలి. ఈ రెండూ బాగుండడం కోసం మనం కొన్నిటిని విడిచిపెట్టాలి. రైట్. కానీ వీళ్ళు తుడిచిపెడతామనే ప్రోగ్రాంలో ఉన్నారు. మరి అంతే కదమ్మా, జంతువులు ఎందుకు తినాలి? ఇప్పుడు మా పెద్ద స్వామివారు ప్రభుపాదుల ద్వారా అమెరికా వెళ్ళారు. వాళ్ళందరూ లేచులు, వాళ్ళకి ఏం తెలుసు? ఈయన వెళ్ళడం కోసమని ఏమంటారు, షిప్ ఓనర్ ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి, పెద్ద ఆవిడ, ఐ వాంట్ టు గో టు అమెరికా, ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ అంటే, ఆవిడ ఈయన ఇస్కాన్ పెట్టి సక్సెస్ అయిన తర్వాత మన వాళ్ళు ఇంటర్వ్యూకి వస్తే, ఐ టోల్డ్ స్వామీజీ యు ఆర్ టూ ఓల్డ్, 70 years, వై యు ఆర్ గోయింగ్ దేర్?